అల్లాహి వబర్కాతుహు ఇక్కడికి విచ్చేసిన మన ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కారములు। ఈరోజు మన పలమనేరు అసెంబ్లీ కమిటీ సమావేశము మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది। అందులో ముఖ్యంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలి, ఎవరికి ఓటు వేయాలని చర్చించడం కూడా జరిగింది। సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ తరపు నుండి మనం చిత్తూరు జిల్లా మొత్తము గత 10-12 ఏళ్ల నుండి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినాము। ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కరోనా సమయంలో మనిషిని ముట్టుకోవడానికి కూడా ఎవరూ రాలేదు। మనిషి దగ్గరికి పోతే కరోనా సోకి చనిపోతుంది అని ప్రజలు అందరూ భయపడారు। అలాంటి సమయంలో కరోనా వ్యాధి సోకి ప్రజలు చనిపోతే కుల మతాలకు అతీతంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుండి మేము కలెక్టర్ దగ్గర నుండి ఒక అనుమతి తీసుకొని మొత్తం చిత్తూరు జిల్లా మరియు ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి మన పార్టీ కార్యకర్తలు కుల మతాల అతీతంగా దహన సంస్కారం కూడా చేయడం జరిగింది। అందులో ముఖ్యంగా ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేసి జిల్లా మొత్తం సర్వీస్ చేయడము, ఎవరికైనా అవసరమైతే రక్తదానం చేయడము, ఆ రక్తదానం కోసము మన పార్టీ కార్యకర్తలు పలమనేరు నుండి కూడా బెంగళూరుకి, తిరుపతికి, ఇక వేలూరుకి ప్రయాణం చేసి అక్కడ కూడా రక్తదానం చేయడం కూడా జరిగింది। ఇప్పుడు మేము మీడియా సమక్షంలో ముందుకు రావడం ఒక కారణం ఏమనగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము మన ఆంధ్రప్రదేశ్లో 8 చోట ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టినాము। అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు కూడా పోటీ చేస్తున్నాము। మన చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అభ్యర్థికి నిలబెట్టినాము। పలమనేరులో కూడా మేము నిలబెట్టాలని ప్రయత్నం చేసినాము, కానీ కొన్ని అనివార్యాల కార్యాల వల్ల మేము నిలబెట్టలేకపోయినాము। రానున్న రోజుల్లో ఖచ్చితంగా పలమనేరు నియోజకవర్గాన్ని కూడా ఎస్డిపిఐ పార్టీ పోటీ చేస్తుంది। ఇప్పుడు మేము తెలియజేయడం ఏనగా, ఈరోజు ఒక సుదీర్ఘంగా చర్చించాము। రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలో ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తలు పలమనేరు మండలము, ఇది పెద్ద పంజాని మండలము, భద్రాచలం, చెన్నేపల్లి, పంజాని, ఇలా వీకోట మండలము, మరియు బైరేట్పల్లి మండలం పలు చోట్ల ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తలు ఉన్నారు। అలాగే పార్టీని ఆరాధించే వాళ్ళు, పార్టీ సేవలను చూసి పార్టీని ఆకర్షితులైన వాళ్ళు, పార్టీ మద్దతు తెలిపితే వాళ్ళకి ఓటు వేసే వాళ్ళు కూడా ఉన్నారు। మేము మా రాష్ట్ర కమిటీ ఒక అధిష్టానం నుండి ఒక తీర్మానం వస్తుంది। వచ్చిన తర్వాత మేము ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నామో, మన పార్టీ కార్యకర్తలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి గెలిపించాలనేది రానున్న రోజుల్లో 5వ తేదీ 6వ తేదీ మేము ఒక మీడియా సమావేశం నిర్వహించి అందులో తెలియజేయడం కూడా చేస్తుంది। ఆ పార్టీ అభ్యర్థికి గెలుపు కోసం మేము కూడా పాటుపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము। సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ప్రజాసేవ చేస్తున్నది, ప్రజల్లో మార్పు కోసం పనిచేస్తున్నది। కావున పలమనేరు యువత కూడా ఎస్డిపిఐ పార్టీలో చేరాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము।